నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మా అభిమానులకి, జన సైనికులకి, ఆడపడుచులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿಭೆಗಳಿರುವ ನಾಡು. ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ ಭಾರತ ರತ್ನ ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯಂತಹ ಮತ್ತು ಅವರ ರಚನೆಗಳ ಮೂಲಕ ಮಾನವೀಯತೆ, ಸಮಾನತೆ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯದಂತಹ ಮೌಲ್ಯಗಳನ್ನು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರಸಿದ್ಧ ಕವಿಗಳಾದ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುಪ್ಪಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ ಕುವೆಂಪು ಅವರಂತಹ ಮಹನೀಯರನ್ನು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು. ಕರ್ನಾಟಕದ ಜನರು ಯಾವಾಗಲೂ ತಮ್ಮ ಶ್ರಮ, ಸೃಜನಶೀಲತೆ ಮತ್ತು ಪ್ರಗತಿಯ ಕಡೆಗೆ ಪ್ರತಿಬದ್ಧ ಇರುವವರು. ಈ ಮಹಾನ್ ಭೂಮಿಯ ಮಗನಾದ ಜಸ್ಟಿಸ್ ಗೋಪಾಲ್ ಗೌಡ ಅವರನ್ನು ಸಂಭ್ರಮಿಸುವುದು ಒಂದು ಗೌರವವಾದ ವಿಷಯ. ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕಾರ್ಯ ಕರ್ನಾಟಕವು ನೂರಾರು ವರ್ಷಗಳಿಂದ ಪಾಲಿಸಿರುವ ನಿಷ್ಠೆ ಮತ್ತು ಸೇವೆಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತವೆ. ಗೌರವಾನ್ವಿತ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ ಗೌಡ ಅವರು 75ನೇ ಜನ್ಮದಿನ ಆಚರಣೆಯ ಈ ವಿಶೇಷ ಸಮಾರಂಭದ ಭಾಗವಾಗಿರುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವವಾದ ಭಾವನೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ. ಅವರು ಭಾರತೀಯ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಹು ಗೌರವನೀಯ ವ್ಯಕ್ತಿತ್ವಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು. ಸತ್ಯ, ದಯಾ ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕೆ ಇರುವ ದೃಢ ನಿಷ್ಠೆಯಿಂದ ಪರಿಚಿತ. ಮನಸ್ಸಾಕ್ಷಿಗೆ ಅನುಸರಿಸಿ ನಡೆದರ ನ್ಯಾಯ ಹೇಗೆ ಜೀವನಗಳನ್ನು ಬದಲಬಲಿಸಬಹುದು ಎಂಬುದಕ್ಕೆ ಅವರು ನಿಜವಾದ ಉದಾಹರಣೆ. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి, పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి, పదవి దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది. ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు. ఆయనకు జనసేన తరపున, ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తే కాదు, ఆయన కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ. మణ్ వాసన అంటాం తమిళ్లో. మట్టి వాసన, కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన ప్రో పూర్ న్యాయమూర్తిగా మార్చింది. ఆయన డిగ్రీ అయినాక 75లో న్యాయవాదిగా నమోదయ్యారు. కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు, సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన. బెంగళూరు మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన, లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల, కర్షకుల సమస్యలపైనే ఉండేది. న్యాయ చరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది. ఆయన తీర్పులు చాలా ధైర్యంగా, నిక్కచ్చిగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ 6,08,00,000 నష్టపరిహారం ఇప్పించిన మహానుభావులకు జడ్జిగా.
నష్టపరిహారం అంటే జస్ట్, ఫెయిర్ అండ్ రీజనబుల్, సమంజసంగా న్యాయంగా ఉండాలి. ఒక మనిషి ప్రాణం కోల్పోతే దానికి సరైన విలువ కట్టాలని దేశానికి ఆయన తీర్పు ద్వారా చాటి చెప్పారు. కార్మికుడికి రక్షణ. ఒక హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ, రీఇన్స్టేట్మెంట్ తప్పనిసరి అని తేల్చి చెప్పారు. కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు, అది అతని గౌరవం, అతని భద్రత నిరూపించారు. రైతు భూముల్ని ఒక రక్షకులు వారు. పాత చట్టాల పేరుతో రైతులు భూముల్ని లాక్కోవటం ఎంతవరకు ధర్మం? భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 24 పారాగ్రాఫ్ 2ను పటిష్టంగా అమలు చేస్తూ 5 ఏళ్లుగా పరిహారం చెల్లించని రైతుల భూములను అక్విజిషన్ ల్యాప్స్ చేసి తిరిగి వారికి అప్పగించారు. రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవనోపాధి అని, రైట్ టు లైవ్లీహుడ్ అని ప్రభుత్వాలకి చాలా సున్నితంగా హెచ్చరించారు. అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్, బలమైన మద్దతుదారు. జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఆయన నేటికి ఏ పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు. ఆయన జనసేన సిద్ధాంతాలను, విలువలను ఎంతో గౌరవిస్తారు. అందుకే చాలా పరిస్థితుల్లో ఆయన మేము చేసిన పోరాటంలో ఆయన పాలు పంచుకున్నారు. భూసేకరణ